హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ అండ్ బాగీ దగ్గరికి శరత్ అనే వ్యక్తి వచ్చి బాగీ నా భార్య అని కావాలనే అమర్ని మ్యానిపులేట్ చేస్తూ మిస్రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. అదంతా చూస్తూ బాగీకి చాలా కోపం వస్తుంది. ఇన్నాళ్ళు ఎంత బాధ పెట్టినా ఓర్చుకున్న బాగీ ఇప్పుడు ఎవరో తెలియని వాడు వచ్చి నా భర్త అని చెప్తుంటే ఖచ్చితంగా ఇది మనోహరి ప్లానేనని అర్థం చేసుకొని కోపంతో ఊగిపోతుంది బాగీ. ఇంక వెంటనే అలా బయలుదేరి అమర్కి నిజం చెప్పేయాలి అని అనుకుంటుంది బాగీ. కరెక్ట్గా అప్పుడే ఇంకా అలా ఫోన్ కాల్ వస్తుంది బాగీకి. హలో, ఎవరు అని అంటారు. నేను బాగీ, మనోహరి అని అంటుంది. మనోహరి, నువ్వే ఇదంతా చేయించావని నాకు తెలుసు. చూడు, ఇప్పటి వరకు నేను ఆయన్ని తప్ప ఎవ్వరిని భర్తగా ఊహించుకోలేదు. అలాంటి నా జీవితంలో నువ్వు ఇలా ఒక ఫేక్ భర్తని సృష్టించి నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు. నీకు ఎలాంటి గతి పడుతుందో తెలుసా? ఖచ్చితంగా పురుగులు పట్టిపోతావు మనోహరి అని అంటుంది బాగీ. కూల్ బాగీ, కూల్. నీ ఎమోషన్ని నేను అర్థం చేసుకోగలను. ఎంతైనా ఇప్పుడు వేరే వాడిని భర్తగా యాక్సెప్ట్ చేయాలంటే కాస్త భయంగా ఉంటుంది, కరెక్టే. కాకపోతే నీకు నీ భర్త ముఖ్యమా లేకపోతే నీ కూతురు ప్రాణాలు ముఖ్యమా అని అంటుంది మనోహరి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగీ. హేయ్, ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. అవును బాగీ, నీ కూతురు బుజ్జమ్మని నేను కిడ్నాప్ చేయించాను. ఇప్పుడు నువ్వు సైలెంట్గా వాడి వెనకాల వెళ్ళిపోలేదు అనుకో, అప్పుడేం జరుగుతుందో తెలుసా? నేను నీ కూతుర్ని చంపేస్తాను. మళ్ళీ పుట్టిన మీ అక్క ఆరు మళ్ళీ పైకి పోతుంది అని అంటుంది మనోహరి. ఏయ్ మనోహరి, నా పాప జోలికొచ్చావో నిన్ను చంపేస్తాను అని అంటుంది. ముందు నువ్వు హ్యాపీగా ఆ శరత్ అనే వ్యక్తితో వెళ్ళిపో. వాడు నిన్ను బయటికి తీసుకువెళ్ళి నీ దారిని నిన్ను వదిలేస్తాడు. హ్యాపీగా బయట వెళ్ళి జీవించు. మళ్ళీ ఈ ఇంటి జోలికి రావద్దు. అలా ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది మనోహరి. పాపం బాగీ ఏమో కుప్ప కూలి ఏడుస్తూ ఉంటుంది. అమరేమో బాగీ ఏంటి ఇప్పుడే వెళ్తానని రాలేదు అని ఆలోచిస్తుంటే అలా ఇంకా బాగీ ఫేక్ భర్తగా వచ్చిన ఆ శరత్ మాత్రం, సార్, బాగీని మీరే నన్ను బాగీని ఎలా అయినా కలపాలి సార్. నాపై కోపంతో అలిగే తను వెళ్ళిపోయింది సార్ అని చెప్పి అంటారు. లేదు, నేను బాగీతో ఒకసారి మాట్లాడాకే మీతో పంపిస్తాను అని చెప్పి ఇంకా అలా అమరైతే గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. సో బాగీ అక్కడే ఉన్న వినాయకుడి విగ్రహం దగ్గర కూర్చొని, స్వామి, నేనేం అన్యాయం చేశాను? నేనేం తప్పు చేశాను? ఇప్పటి వరకు నాకు తెలిసి నేను ఎవ్వరిని బాధ పెట్టలేదు. నేను ఏ పాపం చేయలేదు. అలాంటి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? ఈ కష్టాలన్నీ దాటి వెళ్తున్నా సరే ఈ మనోహరి నా నా భర్తనే వేరే వాళ్ళ చిత్రీకరిస్తుంది. ఇంత పాపం చేస్తున్న ఈ మనోహరికి తగిన బుద్ధి చెప్పాలి. నా నా అరుంధతి నా దగ్గరికి తిరిగి రావాలి. తను పసి పిల్ల అక్క, తను నీ అనుగ్రహంతోనే పుట్టింది. నువ్వే ఎలా అయినా కాపాడుకోవాలక్క, కాపాడుకోవాలి అని పాపం మనస్ఫూర్తిగా బాగీ కోరుకునేసరికి ఇంకా అలా మనకి బుజ్జమ్మని చూపిస్తారు. అక్కడే షాపింగ్ మాల్లో ఉన్న సెల్లార్ ఏరియాలో కాళ్ళు చేతులు నోరు కట్టేసి ఉంచుతాడు ఆరు పాపకి రణ్వీర్. ఇప్పుడు ఆ పిల్ల ఎలా ఉందో చూసి రావాలి అని రణ్వీర్ అలా వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రణ్వీర్. తన కళ్ళనే తను నమ్ముకోలేకపోతూ ఉంటాడు. ఎందుకంటే బుజ్జమ్మ కాళ్ళకి చేతులకి కట్టి ఉన్న ఆ థ్రెడ్స్ అన్నీ అవంతట అవే మాయమైపోతాయి. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు రణ్వీర్. ఇంకా అలా మాయమైపోయి పైకి లేచి చూసేసరికి ఆరు పాపలోకి నిజమైన అరుంధతి వస్తుంది. వచ్చి ఒక్కసారిగా ఎర్రటి కళ్ళతో రణ్వీర్ వైపు చూస్తుంది. రణ్వీర్కి అంత చిన్న పిల్ల అయినా సరే తనలో అరుంధతి వచ్చింది కాబట్టి ఇంకా గడగడ వణికిపోతూ ఉంటాడు. అలా వెనకడుగు వేస్తూ ఉంటే ఆరు పాప ముందడుగు వేస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా బాగీ ఒకసారి ఇక్కడ వెతకాలని చెప్పి పాపం మొత్తం వెతుకుతుందనమాట. వెళ్ళి వెతికేసరికి ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది బాగీ. ఎందుకంటే చిన్న పిల్ల అయిన ప్రహ్లాదుల్లాగా ఇంకా అలా రణ్వీర్ మెడ గట్టిగా పట్టుకొని పైకి లేపుతుంది ఆరు పాప.
నా చెల్లెల జోలికే వస్తావురా నువ్వు అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా ఇంకా రణ్వీర్ నన్ను వదిలే అని అంటాడు. నిన్ను వదలనురా, చంపేస్తాను. ఏ భార్యకి జరగని అవమానాన్ని, అన్యాయాన్ని నువ్వు ఆ మనోహరి కలిసి నా చెల్లెలికి చేస్తారా? ఈరోజు మీ ఇద్దరి ప్రాణాలు ఉండవురా నా చేతిలో అని చెప్పి గట్టిగా ఇంకా వాళ్ళ మెడ పట్టుకొని గట్టిగా ఫిక్స్ అయిపోతుంది ఆరు పాప. ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది బాగి. భుజమ భుజం అనేసరికి ఒక్కసారిగా ఇంకా అరుంధతి పాప బాడీలో నుండి వెళ్ళిపోతుంది. అమ్మా అమ్మా అని హక్ చేసుకుంటుంది ఆరు పాప. భుజమా నీకేం కాలేదు కదా అని అంటారు. వెంటనే ఇంకా అలా రణ్వీర్ అయితే ప్రాణ భయంతో పరుగులు పెడుతూ ఉంటాడనమాట. ఇంకా అలా వెంటనే రణ్వీర్ చెంప చెల్లుమనిపిస్తుంది మనోహరి. ఏయ్ బాగి, ఏయ్ బాగి అని, ఏయ్ రణ్వీర్, ఇన్ని రోజులు నువ్వు నీ భార్య మనోహరి ఇద్దరు కలిసి నా జోలికి వచ్చారు. ఊరుకున్నా. పిల్లల జోలికి వచ్చారు, సహించా. ఆయన జోలికి వచ్చారు, భరించాను. కానీ నా నా పెళ్లి బంధంపైనే బీటలు వారేలా అవమానిస్తున్నారు. నా పాపని, నా నా అరూకని కిడ్నాప్ చేశారు. నిన్ను వదిలిపెడతాననుకుంటున్నావా? ఇప్పుడే పోలీసులకి చెప్పి నిన్ను అరెస్ట్ చేస్తా అని చెప్పి ఇంకా వెంటనే బాగి అయితే ఫోన్ చేస్తుంది. ఒక్కసారిగా బాగి చేతిలోండి ఫోన్ ఇవ్వు అని చెప్పి ఫోన్ లాక్కుంటూ ఉంటే అప్పుడే సెల్లార్లోకి వస్తాడనమాట అమర్. ఏంటి బాగి వెళ్ళి ఇంతసేపు అయింది, ఇంకా ఏంటి రాలేదని చెప్పి ఇంకా అలా అమర్ వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా ఇంకా బాగి చెయ్యి గట్టిగా పట్టుకున్న రణ్వీర్ అయితే కనిపిస్తాడు. చాలా కోపం వస్తుంది అమర్కి. ఎంతైనా బాగినే తన వైఫ్ కాబట్టి ఇంకా చాలా కోపం వచ్చి వెంటనే అలా అమర్ అయితే రణ్వీర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి రణ్వీర్ని గట్టిగా పట్టుకొని కొడతాడు. కొట్టి ఇంకా వాడి చెయ్యి మెలితిప్పి బాగా కొట్టి ఇలాంటి ఒక మృగాన్ని ఖచ్చితంగా జైల్లోనే పెట్టాలి, నువ్వు జైలుకే వెళ్తావురా అని ఇంకలా రణ్వీర్ని అయితే అరెస్ట్ చేయిస్తారు. ఏమండి, వీడు కూడా ఫేకేనండి. నా పాపని కిడ్నాప్ చేసి బెదిరించారు అని చెప్పి బాగి చెప్పేసరికి ఇంకా వాడి పైపు కోపంగా చూస్తారు అమర్. ఒక్కసారిగా ఇంకా ఆ శరత్ అయితే గడ 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 వణికిపోతూ ఉంటాడు. ఇంకా వెంటనే అలా అమర్ వాడిని గట్టిగా పట్టుకొని కొడతాడనమాట. కొట్టేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతాడనమాట వాడైతే. ఇంకా వెంటనే పరుగున పారిపోతాడు. పారిపోయిన తర్వాత ఇంకా అమర్ అలా బాగి దగ్గరికి వస్తాడు. బాగి, నువ్వు బుజ్జమ్మ కోసం తను నీ భర్త కాకపోయినా భర్త అని చెప్పాలనుకున్నావా అని అడుగుతారు. ఏవండి, ఒక్కటి మాత్రం నిజం, వీళ్ళు నేను కనకపోయినా నా కన్న పిల్లల కంటే ఎక్కువ. నాకు మొత్తం 6 పిల్లలు. అమ్ము, ఆనంద్, ఆకాష్, అంజు, ఆరు పాప. వీళ్ళే నా లోకం, వీళ్ళే నా సర్వస్వం అని బాగి చెప్పగానే ఇంకా వెంటనే అమర్కైతే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఇంకా అలా బాగి వైపు చాలా అభిమానంగా చూస్తూ, సరే రండి వెళ్దాం, వాడిని భర్త కాదు కదా, ఆ సాక్ష్యాలు ఖచ్చితంగా ఫేక్ అయి ఉంటాయి, ఇంకదంతా పక్కన పెట్టు, దా వెళ్దామని చెప్పి ఇంకా అలా అమర్ అయితే బాగిని పిల్లల్ని తీసుకొని ఇంటికైతే రీచ్ అవుతాడు. ఇది ఇలా ఉండగా మనోహరి చాలా హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ సాంగ్స్ పాడుతూ ఉంటుంది. ఏంటి మనోహరి అంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతుంది చంబా. ఇంకా బాగి పీడ విరగడైపోయింది. ఆ బాగి ఇంటికి రాదు. ఎందుకంటే ఆ బాగికి ఒక ఫేక్ బర్త్ని సెట్ చేశాం కదా నేను రణ్వీర్ కలిసి, ఇంకా వాడు దాన్ని తీసుకువెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా బాగి ఈ ఇంటికే రాదు అని అలా చూసేసరికి బాగి, అమర్, పిల్లలు హ్యాపీగా ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది మనోహరి. వెంటనే బాగి మనోహరి దగ్గరికి వస్తుంది. వచ్చి మనోహరి వైపు చూస్తుంది. మనోహరి, డెకరేషన్ అంతా చాలా బాగా చేశారు, నీతో కొంచెం మాట్లాడాలి, పక్కకి రావా అని అంటుంది. వెళ్ళు మనోహరి, బాగి పిలుస్తుంది కదా, ఏదో ఇంపార్టెంట్ పని అనుకుంటా, వెళ్ళు అని అనేసరికి ఇంకా మనోహరి పక్కకు వస్తుంది. ఒక్కసారిగా మనోహరి చెంప పగలగొడుతుంది బాగి. ఏయ్ బాగి అని అంటుంది. ఛీ, నోర్మై, నువ్వు మనిషివా పశువువా? అసలు పశువులు కూడా నీ పేరెత్తితేనే అసహించుకుంటాయి. ఎవరైనా నిన్ను చూడగానే ఛీ అంటారు.
నీ బ్రతుకే ఒక దిక్కుమాల బ్రతుకు అని అంటుంది బాగి. ఏయ్ ఏంటి నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? వాగుతా, ఇలాగే మాట్లాడతా. ఎందుకంటే నేను మాట్లాడే ప్రతి మాట నిజం కాబట్టి. అసలు నువ్వు మనిషివేనా? నీకు నిజంగా ఒక మనసుందా? నువ్వు మనిషివా లేకపోతే సెప్టిక్ ట్యాంకువా? నాకు నాకు ఒక ఫేక్ బర్త్ని సెట్ చేస్తావా? సెట్ చేస్తే నేను వెళ్ళిపోతాననుకుంటున్నావా? నిన్ను ఆయన్ని కలిపేసి నేను బయటికి పోతాననుకుంటున్నావా? చూడు మనోహరి, ఇన్ని రోజులు నేను ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు ఫిక్స్ అవుతున్నాను. ఆయన భార్య నేనే, ఆయన భార్యగా నేను మాత్రమే ఉంటాను. నిన్ని ఇంటి నుండి తరిమి 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 కొట్టకపోతే నా పేరు భాగమతినే కాదు, గుర్తు పెట్టుకో అని గట్టిగా చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక్కసారిగా మనోహరి అయితే అలా షాక్లో ఉండిపోతుంది. వెంటనే చెంబా, ఏంటి మనోహరి, నువ్వు చేసిన ఈ దిక్కుమాలిన పని వల్ల చూసావా ఏం జరిగిందో? ఆ బాగి ఇప్పటి వరకు మన్ను తిన్న స్నేక్ లాగా సైలెంట్గానే ఉండేది, కానీ ఇప్పుడు ఇంకా దాన్ని రెచ్చగొట్టావు. ఇప్పుడు చూడు, ఆ బాగి నిన్నే గెంటేస్తానంటుంది. తను ఒక్కసారి ఫిక్స్ అయిందంటే ఖచ్చితంగా అటువైపే వెళ్తుంది. ఇంక నువ్వు అయిపోయినట్టే అని అంటుంది చెంబా. హే చెంబా, నన్ను డిస్కరేజ్ చేయకు. దానికి ఒక తల ఉంటే నాకు 10 తలలుంటాయి అని అంటారు. అవునవును, నువ్వు రావణాసురుడు లాంటి దానివే కదా. కాకపోతే రావణాసురుడు లంకలో చనిపోయారు, నువ్వు ఇక్కడ చనిపోతావు అంతే అని అంటుంది చెంబా. ఏయ్ చెంబా అని అంటారు. సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చెంబా. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. అమర్ రెడీ అవుతూ ఉంటే బాగి అమర్ దగ్గరికి వస్తుంది. బాగి, ఏంటి మాట్లాడాలా రా అని చెప్పి పిలుస్తారు. సార్, మీరు మా అందరికీ డ్రెస్ కొనిచ్చారు, పిల్లలకు కూడా డ్రెస్ కొన్నారు. అలాంటిది మీకు మీరు కొనుక్కోవడం మర్చిపోయారు. అందుకే మీకోసమే నేను ఈ షర్ట్ సెలెక్ట్ చేశాను. మీకు నచ్చితే వేసుకొని రండి అని చెప్పి బాగి అక్కడ పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే అమర్ ఆ షర్ట్ తీసుకొని చూస్తారు. చూస్తూ హ్యాపీగా నవ్వుతూ ఫీల్ అవుతారనమాట. ఇంకా అలా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. హ్యాపీగా బాగి ఇచ్చిన షర్ట్నే వేసుకొని అమర్ అలా నడుచుకుంటూ వస్తుంటే బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనోహరి మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంకా అలా అమర్ బుజ్జమ్మని చూస్తారు. బుజ్జమ్మ, నువ్వు ఈ డ్రెస్లో ఏంజెల్లా ఉన్నావు, మే గాడ్ బ్లెస్ యూ ఫర్ లాంగ్ టైమ్ అని చెప్పి ఇంకా హ్యాపీగా బ్లెస్ చేసి అమర్ బాగి పిల్లలు అందరూ కలిసి కేక్ దగ్గరికి అయితే వస్తారు. ఇంకా అలా అందరి సమక్షంలో కేక్ అయితే కట్ చేస్తుంది బుజ్జమ్మ. ఇంకా ఫస్ట్ పీస్ అయితే అమర్కి పెట్టి సెకండ్ పీస్ అయితే బాగీకి పెడుతుంది బుజ్జమ్మ. పాపం బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఎంతో హ్యాపీగా బుజ్జమ్మ తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటుంది. మనోహరి వేసిన అన్ని ప్లాన్లు అయితే తుస్సైపోతాయి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.